హాయ్ ఫ్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనమును చూద్దామా. అతడు ఒంటరి ఉండగానే నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగినట్లు చేసేతిని. ఆమెను హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషుల చేత ద్వేషించుటను బట్టి, మనుషుల ఒక నమ్మక ద్రోహమును బట్టి, ఈరోజు తృణీకరించబోటను బట్టి నీవు ఒంటరిగా మిగిలిపోయావా? నీ ఒంటరితనమును బట్టి నువ్వు బాధపడుతున్నావా? మన తండ్రి అయిన అబ్రహామును దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. ఆయనను ఉన్నతంగా దీవించి ఆశీర్వదించి గొప్ప చేసి పెక్కుమంది అగునట్లుగా ఆయనను అభివృద్ధి పరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఒంటరి పరిస్థితిని బట్టి నువ్వు భయపడకు, దిగులు చెందకు. దేవునికి నమ్మకంగా జీవించు. నీ ఒంటరి సమయంలో, నీ ఖాళీ సమయంలో నీవు దేవుణ్ణి ప్రార్థించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన వాక్యానుసారంగా నీ పరిస్థితుల్లో నిన్ను నువ్వు బలపరచడానికి, ప్రోత్సహించుకునడానికి నీవు ప్రయత్నించు. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి ఆయనలో ఆనందించు. అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీవు ఆశీర్వదించబడతావు. ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు యాకోబును దర్శించాడు. ఒంటరిగా ప్రార్థించినప్పుడు దానియేలు పరలోక దర్శనములను పొందుకున్నాడు. ఒంటరిగా ప్రభువైన యేసుక్రీస్తు పెందల కన్నే లేచి వెళ్ళి ప్రార్థించాడు. ఆయనే మనకు మాదిరి అయినాడు. కాబట్టి మీ ఒంటరి సమయంలో మీరు బాధపడేవారుగా, చింతించేవారుగా, ఎవరు మిమ్మల్ని అవమానించి నిందించినవి జ్ఞాపకం చేసుకుని దుఃఖపడేవారుగా కాకుండా దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని ధైర్యపరచుకొని ప్రార్థించండి. అప్పుడు ప్రభువు మీ జీవితంలో ఉన్నతమైన గొప్ప కార్యమును జరిగిస్తాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.